ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्य ब्रवीद्रामम् अगच्छो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि। శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఎప్పట్లాగానే పావని పాడిన ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనం ఎంతగానో ఆనందించాం. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ ఈ రోజు నుంచి మనం రోజుకి 3 శ్లోకాలు చొప్పున ఆదిత్య హృదయాన్ని చెప్పుకుందాం. దీనికి ప్రతిపదార్థము, తాత్పర్యము, కొంత విశ్లేషణ కూడాను చెప్పుకుందాం. ఈ ప్రతిపదార్థం, తాత్పర్యం ఇవన్నీ కూడాను మహానుభావులు పుల్లెల రామచంద్రుల వారి పుస్తకం నుంచి తీసుకుంటున్నాం. మనం ఆ మహానుభావుడికి అనేక వందనాలు తెలుపుతూ మనం ప్రారంభిద్దాం. ముందుగా ఇంద్రజిత్తు వధ తర్వాత రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది. ఉభయ పక్షాలు కూడాను హోరాహోరీగా యుద్ధం చేసుకుంటూ ఉంటారు. రావణ పక్షంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది మహావీరులు నిహతులైపోతారు. ఒకనాటి యుద్ధంలో ఈ రావణుడు కూడాను మూర్ఛ పొందుతాడనమాట. ఆ సమయాన్ని గుర్తించిన అతని రథసారథి ఏం చేస్తాడంటే రథాన్ని తిరుగుమొహం పట్టిస్తాడు ప్రభువుని కాపాడడం కోసం. తర్వాత మూర్ఛ నుంచి బయటికి తేరుకున్న రావణుడు, నా అనుమతి లేకుండా యుద్ధరంగం నుండి రథాన్ని మరల్చావెందుకు, నన్ను అవమానించినట్టు అయింది కదా అంటూ ఆ సారథిని ఆక్షేపిస్తాడనమాట. అప్పుడు సారథి అంటాడు, తమరు మూర్ఛ చెంది ఉండడం మూలంగా ఇలా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పనిసరి పరిస్థితి అయిపోయింది, క్షమించండి అంటూ అప్పుడు రావణుడు సారథి చేసిన ఆ యొక్క సమయోచిత నిర్ణయానికి ప్రజ్ఞకి మెచ్చి హస్తాభరణాన్ని అతనికి బహుకరించి ఆ తర్వాత యుద్ధానికి మళ్ళీ ఉత్సాహంతో బయలుదేరొస్తాడనమాట. ఈ రకంగా యుద్ధానికి వచ్చిన రావణుణ్ణి రాముడు ఎదుర్కొంటూ ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం ఇలా చేయాలి అన్న ఒక సంకటంలో పడిపోతారు. అప్పుడు అతని మొహం బడిలి అలసిపోయినట్టుగా కనబడుతుంది. ఇది పైన నిలబడి చూస్తున్న దేవతలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళలో అగస్త్య మహర్షి కూడా ఉన్నారనమాట. ఆయన దీన్ని గమనించి ఇక్కడికి వస్తారనమాట. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం మనం. తతః అటు పిమ్మట దైవతై దేవతలతో సమాగమ్య కలిసి రణం యుద్ధమును ద్రష్టుం చూచుటకు అభాగ్యత వచ్చిన భగవంతుడైన అగస్త్య ఋషి అగస్త్య మహర్షి యుద్ధ పరిశ్రాంతం యుద్ధమునందు అలసిన యుద్ధాయ యుద్ధం కొరకు సముపస్థితం వచ్చి ఉన్న రావణుణ్ణి అగ్రత ఎదుట దృష్ట్వా చూసి సమరే యుద్ధమునందు చింతయా చింతతో స్థితం ఉన్న రాముణ్ణి ఉపగమ్య సమీపించి అబ్రవీత్ పలికాడు. ఏంటని దీనికి తాత్పర్యం ఏమిటొస్తుంది అంటే, యుద్ధం చూడ్డానికి దేవతలతో సహా కలిసి వచ్చిన భగవంతుడైన అగస్త్య మహర్షి అప్పుడు యుద్ధం చేసి అలసి యుద్ధానికై ఎదుటుగా వచ్చి నిలబడి ఉన్న రావణ్ణి చూసి చింతాక్రాంతుడై రావణ వధోపాయ చింతాముద్రితుడై ఉన్న రాముణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ రాముడు మనకి ఈ అరణ్యవాసం మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను ఎన్నో రకాల యుద్ధాలు అలా చేస్తూనే ఉన్నాడు మహానుభావుడు. పాపం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 14,000 మంది రాక్షసుల్ని చంపడం, సీతాదేవి వెళ్ళిపోయిందన్న దుఃఖం ఒకటి, అది కాకుండాను మళ్ళీ ఈ వాలి వధ, ఇలాంటివన్నీ కూడాను యుద్ధాలు చేసి ఉన్నారు ఆయన. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సేతుని దాటి లంకలో ప్రవేశించి ఇన్ని రోజులు యుద్ధం చేసి ఈ మహావీరు కుంభకర్ణుణ్ణి వీళ్ళందరినీ చంపేసిన తర్వాత, ఎంతోమంది రాక్షసులను కూడా చంపేసిన తర్వాత మళ్ళీ
ఎదురుగుండా రావణుడు మూర్ఛ నుంచి చక్కగా తేరుకుని నూతన ఉత్సాహంతో వచ్చేసాడు. నిరాశ వచ్చింది, ఎందుకంటే ఆయన ఇప్పుడున్న అవతారం మానవ అవతారం. చింతాక్రాంతుడైపోయాడు అనమాట. ఆ సమయంలో అగస్త్య మహర్షి ఇది గమనించుకొని పైన ఆకాశం నుంచి కిందకు దిగి వచ్చి అతనితో మాట్లాడుతున్నారనమాట. ఇది ఇప్పటివరకు మనం 2 శ్లోకాలకి కలిపి తాత్పర్యమును ప్రతిపదార్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకం రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం అన్నదానికి చెప్పుకుందాం. ఇక్కడ మహాబాహో అన్నారు, గొప్ప బాహువులు కల. రామ రామ, ఓ రామ, సనాతనం నిత్యమైన, గుహ్యం రహస్యమును, శృణు విను, వత్స నాయన, ఏన దేని చేత, సమరే యుద్ధమునందు, సర్వాన్ సమస్తమైన, అరియన్ శత్రువులను, విజయిష్యసే జయించగలవో. ఇక్కడ దీనికి అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి వస్తుందంటే, గొప్ప బాహువులు కలవో నాయన, ఓ రామ, నిత్యమైన ఒక రహస్యమైన స్తోత్రాన్ని విను నువ్వు, దీని చేత నువ్వు యుద్ధంలో శత్రువుల్ని అలవోకగా జయించగలవు అని అర్థం వస్తుందన్నమాట. మనం నిన్న చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఈ రామరామ అంటూ 2 సార్లు పిలవడానికి గల కారణం ఏమిటి అంటే, ఒకటి బాల్యంలో రాఘవరాముడు భార్గవరాముణ్ణి నిర్జించి అతని తేజస్సును తనలో లయింపు చేసుకున్నాడు కాబట్టి భార్గవరాముణ్ణి పరాక్రమము, దశరథ రాముడి దాక్షిణ్యము 2 నీలో మేళవించి ఉన్నాయి సుమా అంటూ ఇండైరెక్ట్గా రాముల వారిని ప్రోత్సహిస్తున్నారు మన అగస్త్యుల వారు. ఆ రకంగా అక్కడ వాత్సల్యంతో ఆయన 2 సార్లు రామ రామ అంటూ పిలిచారనమాట. నువ్వు కౌసల్య దశరథుల కన్నా మామూలు రామయ్యవు కాదయ్యా, చతుర్బాహుడు అయిన శ్రీ మహావిష్ణు తేజస్సు నీలో మూర్తిభవించి ఉంది అంటూ ఆయన సూచిస్తున్నారనమాట. మహాబాహు అనే సంబోధనలో బాహువుల సంఖ్య అక్కడ మనకి చెప్పట్లేదని చెప్పుకున్నాం మనం. వాటి యొక్క మహత్తు అది చెప్తున్నారు. ఎదుట నిలబడి ఉన్న శత్రువు దశకంధరుడు, అతనికి 20 బాహువులున్నాయి. అన్ని బాహువులున్నా కూడాను రామచంద్రుని 2 బాహువుల్లో ఉన్న మహత్వం అతనిలో లేదు. ఈ లోకాలన్నిట్లో కూడాను మించింది మహర్లోకం. ఆదిత్యుడు దానికి అధిపతి కదా. మహా ఇతి బ్రహ్మ అన్న తైతిరేయ సూక్తిని బట్టి పరబ్రహ్మ యొక్క బాహుపరాక్రమం రాముడిలో ఉందని మహాబాహు అనే సంబోధన మనకి ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ 1, 2, 3 ఈ శ్లోకాలకి మనం గనక మామూలుగా వాక్యార్థం తీసుకుంటే, యుద్ధంలో అలసిపోయిన రాముడు రావణుడి ఎదుట నిలబడి ఉన్నాడని, అగస్త్య మహర్షి దేవతలతో కలిసి చూడడానికి వచ్చి రాముడి యొక్క అలసటను చూసి ఉపదేశం చేయడానికి వస్తున్నాడని, నీకు రహస్యం చెప్తాను శ్రద్ధగా విను అని అర్థం వస్తుంది. అదే గనక మనం కొంచెం దాన్ని వేరే కోణంలోంచి చూస్తే శ్రమ, భయం, ఆత్మవిశ్వాసం మధ్య సమతుల్యం ఇది. సద్గురు సన్నిధి శక్తిని కలిగిస్తుంది మనకి. శ్రద్ధతోటి శ్రవణం చేయడమే నిజంగా శక్తికి మూలం. ఈ 3 శ్లోకాలకి ఈ రకమైన అర్థం వస్తుంది. అలాగే తాత్విక అర్థంలో చూసుకుంటే కనుక మనం జీవితం అన్నది ఒక సమరమే కాబట్టి ఆ జీవన సమరంలో మనం అలసిన మనోధైర్యం మనం కోల్పోకూడదు. అవసరమైనప్పుడు జ్ఞానం స్వయంగా వచ్చి చేరుతుంది మనకి. భగవంతుని మీద మనం నమ్మకం పెట్టుకుంటే జ్ఞానం పొందడానికి మనస్సు ఎప్పుడూ కూడాను సజాగ్రత్తగా ఉండాలి అంటూ మనం దీనికి అర్థం చేసుకున్నాం. మనకి పెద్దలు చెప్తుంటారనమాట. అందుకే ఎప్పుడు కూడాను ప్రతి ఉదయం ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను సాహస సంకల్పాలు కలిగిన వాడిని అని ఒకసారి ప్రతిజ్ఞ చేసుకోండి. మీకు సంకల్ప శక్తి మీకు తప్పకుండా అందుతుంది అంటారు. అలాగే రోజు ఒక చిన్న గ్రంథాన్ని చదివి ప్రధానంగా మనం అనుకున్న దాన్ని ఒక నోట్ పుస్తకంలో రాసుకోండి అని చెప్తుంటారు. మనకి ఆత్మస్థైర్యం, ధైర్యం లేకపోతే శక్తి ఉపయోగం ఉండదు. అందుకని 2-3 నిమిషాలు లోతైన శ్వాసలతోటి ధ్యానం చేసి ఆలోచన, నేను శక్తివంతుణ్ణి అన్న ఆలోచనని పునరావృతం చేసుకోండి అంటున్నారనమాట. కష్ట సమయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మార్గదర్శిని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు 3 నిమిషాలు మనం నిశ్శబ్దంగా ధ్యానం చేసి ఆలోచించాలి. ఈ 3 శ్లోకాలు ఈ సారాంశాన్ని మనకి స్ఫురింపజేస్తున్నాయి.
సూర్యభగవానుడు తేజస్సుకి ప్రతీక. ఆయన రాకతోటి ప్రపంచం అంతా కూడాను నిద్రలేస్తుంది. అలాంటి మహానుభావుడికి మనం 2 చేతులు జోడించి ఉదయాన్నే లేచి నమస్కరించి ఈ ఆదిత్య హృదయాన్ని చదివితే మనలో ఉన్న ధైర్యం అంతా కూడాను ఇట్టినే ఎగిరిపోతుంది. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలను తీసుకుని ప్రతిపదార్థము, తాత్పర్యము, అలాగే కొంత విశ్లేషణ చూద్దాం.